మోగ్లీ, ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఫిల్మ్ అవార్డు విన్నర్ సందీప్ రాజ్. ఈయన ఇంతకుముందు కలర్ ఫోటో తీశారు, దానికి నేషనల్ అవార్డు వచ్చింది. సో అది పక్కన పెడితే ఇప్పుడు మోగ్లీ, ది స్టారింగ్ బై రోషన్ కార్తిక్ కనకాల, బండి సరోజ్ కుమార్, సాక్షి మాధోల్కర్, హర్ష చీముడు. సినిమా అడ్వెంచర్, యాక్షన్, రొమాన్స్, డ్రామాగా చెప్పొచ్చు. ప్రేమ కామానికి మధ్యలో కొట్లాట. సినిమా బాగానే ఉంది, బట్ ఏదో మిస్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే ఇది ఇంతకు ముందు మనం ఎక్కడో చూసామని అనిపిస్తుంది. సినిమా మొత్తంలో బండి సరోజ్ కుమార్ గారి గురించే చెప్పాలి, ఎందుకంటే ఆయన పాత్రను అలా డిజైన్ చేశారు. తను ఉన్నంతసేపు సినిమా బాగుంటుంది. కథ విషయానికి వస్తే, చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయిన హీరో అనాథ అవుతాడు. తను తన ఊళ్ళో కష్టపడుతూ ఎలాగైనా పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటాడు. చుట్టూ అడవి మధ్యలో ఊరుంటుంది. అయితే అక్కడ సినిమా తీయడానికి లొకేషన్ బాగుంటుందని సినిమా వాళ్ళు సినిమా తీయడానికి వస్తారు. వాళ్ళలో హీరో జూనియర్ ఆర్టిస్ట్గా చేరి ఊళ్ళో అందరికీ పని ఇప్పిస్తూ ఉంటాడు. అంతలోనే హీరోయిన్ పరిచయం అవుతుంది, తనకు చెవుడు మరియు మూగ. అయితే వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఎలా కుదిరింది, తర్వాత బండి సరోజ్ కుమార్ వాళ్ళిద్దరి మధ్యలో ఎలా ఇన్వాల్వ్ అవుతాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెరపైనే చూడాలి. ఇందులో హీరోకి సపోర్టింగ్ రోల్ హర్ష చీముడు గారు బాగా యాక్టింగ్ చేశారు. డైరెక్టర్ గారు తన పాత్రను చివరిలో చంపేశారు, అది బాధిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ కనుక మీరు చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇఫ్ చూడకపోతే గో వాచ్ ఆన్ థియేటర్స్. ఇప్పుడే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. రోషన్ కార్తిక్ కనకాల గారు ఫస్ట్ మూవీ బబుల్ గమ్ నుండి ఇప్పటి వరకు చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఫైట్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేశారు. ఒక హీరోగా తన వంతు ప్రయత్నం చేశారు. చాలా కష్టపడ్డట్టు కూడా కనిపించింది. ఇంకా ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే, మనం చేసుకున్న కర్మ ఫలితంగా దేవుడైనా కానీ వదిలిపెడతాడేమో కానీ కర్మ మాత్రం అస్సలు వదిలిపెట్టదు అనేది చాలా క్లియర్గా చూపించారు. ఎందుకంటే సినిమాలో బండి సరోజ్ కుమార్ హర్షని చంపేస్తాడు. అదే హర్ష శవపేటికతో సరోజ్ కుమార్ని చంపేసే డిజైన్ చేశారు. సినిమాలో ఈ సీన్ బాగుంటుంది. ముఖ్యంగా బండి సరోజ్ గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది.